ఇక అన్నా చెల్లెళ్ల యుద్ధం మీదనే ఇవాల్టి మన స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు, కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, అలాగే నీలం రమేష్ గారు షర్మిల గారికి సన్నిహితులు. నమస్కారం అండి. కృష్ణాంజనేయులు గారు, కోటేశ్వరరావు గారు, రమేష్ గారు, ముగ్గురికి నమస్కారం. ముందుగా రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, ఎందుకు షర్మిల జగనే టార్గెట్ గా, ఇప్పుడు కాదు గతంలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా షర్మిల జగనే టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతూ ఉండడం, ఇది అన్నా చెల్లెళ్ల ఆస్తి పంపకాలకు సంబంధించి, ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా టర్న్ తీసుకున్నాయి. రాజకీయంగా వీళ్ళిద్దరికీ గొడవ, లేదంటే ఆస్తులు బ్యాక్ వెనకాల రీజన్ ఏంటి అంటే ఆస్తుల పంపకాలు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మామూలుగా అంటే మీరు షర్మిల గారికి సన్నిహితులు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో? అందరు నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా అండి, మీరు చెప్పినట్టు ఇది ఆస్తి సంబంధించిన విషయం కాదు. అంటే రాజకీయంగా షర్మిల గారు మొదటి నుంచి కూడా రాజకీయంగా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్టయితే రాజకీయంగా మొట్టమొదటి పార్టీ కోసం అంటే వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి షర్మిల గారు. రాజకీయంగా ఆమె ఎంత చేయాలో ఒక పార్టీకి అంత పనిచేసిన తర్వాత కూడా పర్సనల్ రిలేషన్ ఖరాబ్ కావద్దు అనే ఉద్దేశంతో సైలెన్స్ అయిపోయి, అప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ పోస్ట్ తీసుకుని మీకు అంత తెలుసు. రాజకీయంగా షర్మిల గారిని పక్కకు పెట్టినప్పటికీ కూడా స్టిల్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్టీపీ స్టార్ట్ చేసి తెలంగాణలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. అంటే రాజకీయంగా చూసిన తప్ప పర్సనల్ ఎప్పుడు కూడా మిక్స్ చేయలేదు రాజకీయంలో. తెలంగాణ అయిపోయిన తర్వాత వెన్ షీ బికమ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా షర్మిల గారు వెళ్ళి కేసు వేయలేదు ఆస్తుల గురించి కానీ దేని గురించి కానీ. షర్మిల గారు వేసే క్వశ్చన్స్ అంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి న్యాయం చేయలేకపోతూ ఉన్నారు, మన చిన్నాయననే చంపిన అంతమంది పట్టుకోలేకపోతున్న ఒక క్వశ్చన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ గురైపోయి దాన్ని రాజకీయ కోణం తీసుకొచ్చారు తప్ప మిక్స్ చేశారు. అంతేగాని షర్మిల గారు ఏ రోజు కూడా నాకు ఆస్తి కావాలని చెప్పి పోరాడడం కానీ కేవలం ఆస్తి కోసమే రాజకీయం చేయలేదు. రమేష్ గారు, మీరు చెప్పినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు సరే జగన్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కోణంలో ఆవిడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంపై ఫైట్ చేశారు అని అనుకుందాం. ఇప్పుడు అధికారం కోల్పోయిన జగన్ రెడ్డి పైన టార్గెటెడ్గా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? జగన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలి అంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? 100% అండి, 100%. ఎందుకంటే 100% ప్రశ్నిస్తుంది. ఒక అపోజిషన్ పార్టీ లాగా, అపోజిషన్ పార్టీలో ఈరోజు అపోజిషన్ లేదు అంటే ఉన్న కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్, అది అపోజిషన్ పార్టీగా డిబేట్ చేస్తారు కదా. ఆయనకు అంత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మీ అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. మీరు అసెంబ్లీకి పోకుండా ఇంట్లో కూర్చొని మాటలు చెప్తే నడవదు కదండి. సో ఆమె రాజకీయంగా పోరాడుతుంది తప్ప పర్సనల్ ఉద్దేశంతో ఏది లేదు, అంటే ఈగో ఫ్యాక్టరీ లేదు. మీరు చూడండి, అధికారం లేనప్పుడు వేరు, అధికారం లేనప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఆయన పోవాలి కదా, అపోజిషన్ వెళ్ళి మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి. ఇట్లా జరిగింది, సరే మిస్టేక్ అయిపోయింది, మీరు అనుకున్నట్టు ఆయన అన్నీ బాగా చేస్తుంటే అధికారం పోయేది కాదు కదండి. అధికారం పోయినప్పుడు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఆ ప్రజల పక్ష పోరాడాల్సిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అపోజిషన్ అన్ని ఓట్లు వేశారు, మీకు మీరే చెప్తా ఉన్నారు మాకు ఇంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయని. మరి అన్ని ఓట్లకి న్యాయం ఏం చేస్తూ ఉన్నారు మీరు? ప్రజల పక్షాన పోరాడాలి కదా. పోరాడకుండా మీరేదో మీ స్వార్థం కోసం, మీరేదో సెటిల్మెంట్ల కోసం ఇంట్లో కూర్చొని చేస్తే పోరాడేది ఎవరు? సో ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి షర్మిల గారు. ఈరోజు ఉన్న అపోజిషన్ పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసినట్టయితే ఏ కార్యక్రమం అయినా, ఏ చిన్న ఇబ్బంది అయినా, దేనికైనా ముందుకెళ్ళి పోరాడుతుంది ఎవరు? షర్మిల గారు. ఆ షర్మిల గారు తట్టుకోలేక, కేవలం ఆమె రాజకీయంగా తట్టుకోలేక ఈ ఆస్తులు అని ఒక ముడిపెట్టి ఆమె మానసికంగా శోభిస్తుంది తప్ప వేరేం లేదండి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేత మరో తోటి ప్రతిపక్ష నేత పైనే కామెంట్స్ చేస్తున్నారు తప్ప, ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆ బడ్జెట్ మీద కదా షర్మిల మాట్లాడాల్సింది. ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ ఎలా ఉంది, దాంట్లో ఏం పొందుపరిచారు, ఏమి లేవు, ఏం యాడ్ చేయాల్సి ఉంటుంది, దీనిపైన కదా ఆవిడ మాట్లాడాల్సింది. అదే చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి పైన అటాక్ చేస్తూనే ఉంటాం అది ప్రతిపక్షం పార్టీ తరఫున. కానీ ఇక్కడ మేము మాట్లాడేది ఏంటి? మీకు ఆ హోదా ఉండి, మీకు అవకాశం ఉండి మీరు ప్రజల పక్షం పోరాడట్లేదని మేము జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. జగన్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడతాం. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు వెనకేసుకు రాలేదే. మొన్న అయిన ఇబ్బందులు అన్నింటిలో మొన్న పోరాడింది, మన వరదలాశలో మాట్లాడింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు అవకాశం ఉండి అవకాశాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు అనేది మా క్వశ్చన్. రైట్.